హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ ఉదయ్ని. ఈరోజు టాపిక్ ఏంటంటే, నేనైతే నైట్ డ్యూటీ కంప్లీట్ చేసుకొని నేనైతే రెస్ట్ తీసుకున్నాను. రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అలా బయటికి వెళ్ళేసరికి టెంపుల్ సైడ్ వెళ్దామని అయితే వెళ్ళాను. టెంపుల్ సైడ్ అలా నడుచుకుంటూ వెళ్ళానో లేదో మొత్తం వర్క్స్ అన్నీ ఇక్కడక్కడ జరుగుతున్నాయి. ఇదైతే మన మెయిన్ టెంపుల్ రోడ్. ఇప్పుడైతే క్లోజ్ చేశారు టెంపుల్. ఇదైతే మొత్తం మట్టితో నీట్గా చేశారు. ఇదైతే మట్టితో నీట్గా చేశారు. తర్వాత దీనిపైన అయితే రోడ్ పోస్తారు అనుకుంటా. నాకు తెలిసి శివరాత్రి లోపల అయిపోతుంది. ఇంకో 1 or 2 monthsలో అయిపోతుంది కావచ్చు. ఇదే అండి మన మెయిన్ టెంపుల్. ఇప్పుడైతే క్లోజ్ చేశారు. క్లోజ్ చేశా కానీ ఇక్కడ చాలా మంది మొక్కులు అయితే అప్పచెప్తున్నారు. క్రౌడ్ చూడండి ఎలా ఉందో. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. అక్కడ నుంచి బద్దిపోచమ్మకి వెళ్ళే రోడ్లు అయితే ఈ టెంపుల్ చుట్టూ ఉన్న కాంపౌండ్ వాళ్ళు కూడా హాఫ్ కూల్పేశారు. ఇదే అండి బద్దిపోచమ్మకి వెళ్ళే రూటు, ఓల్డ్ రూటు. తర్వాత ఇక్కడ నుంచి కొంచెం ముందటికి వెళ్ళగానే టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే కొత్తగా ఏర్పాటు చేసిన టెంపరవరీ కళ్యాణ కట్ట, జల్లు స్నానాలు అయితే ఇక్కడ టెంపరవరీగా రేకుల షెడ్తో ఓపెన్ చేశారు. ఇప్పటికైతే ఇక్కడ ఇలా నడిపిస్తున్నారు. అక్కడ నుంచి మనం టెంపుల్ వెనకాల ఇప్పుడు మెయిన్ లైన్ ఇప్పుడు నడుస్తున్న మన భీమన్నాలయంకి లైన్ అయితే ఇక్కడ నుంచి కోడెని కట్టేసి దారి అని ఉంది కదా, ఇక్కడ నుంచి మినిమం 500 meters వరకు, 500-600 meters వరకు అలా లైన్ ఉంది. అక్కడ నుంచి మళ్ళీ ఇట్లా జిగ్జాగ్ లైన్ ఉంది, 3-4 lines. ఇవన్నీ తిరగడానికి చాలా టైం పడుతుంది. యాక్చువల్గా దర్శనం కావడానికి మినిమం 5 to 6 hours పడుతుందని అయితే చెప్తున్నారు. ఇక్కడ మధ్యలో ఇలా వాటర్ సర్వీస్ కానీ, బెంచెస్ కానీ, సీనియర్ సిటిజన్స్కి అలా ఫెసిలిటీస్ అయితే చేశారు. మేడారం లాస్ట్ వారం జాతరలో భాగంగా చాలా పబ్లిక్ అయితే వస్తున్నారు. అసలు వేములవాడ మొత్తం చాలా క్రౌడ్తో నిండిపోయింది. ఇక్కడ నుంచి ఇలా ముందటికి వెళ్ళగానే ఒక ఫ్లైఓవర్ అయితే వేశారు. ఈ భీమన్న టెంపుల్కి కింద రోడ్డు అయితే విడిచిపెట్టి ఇక్కడ నుంచి వెహికల్స్ వెళ్ళడానికి విడిచిపెట్టేసి ముందటికి వెళ్ళగానే ఇక్కడ కూడా చాలా లైన్స్ వేశారు, 4-5 lines. అక్కడ కూడా జిగ్జాగ్ లైన్స్ అయితే వేశారు. అవన్నీ తిరగడానికి చాలా టైం పడుతుంది. ఇదే అండి ఇప్పుడు మెయిన్ టెంపుల్కి ఎంట్రీ మన భీమన్నాలయంకి. ఇందులో నుంచే మెయిన్ దర్శనానికి లైన్ ఇదంతా. ఇది మన మెయిన్ ఎంట్రీ. ఇక్కడ నుంచి ఎంట్రీ, అటు సైడ్ నుంచి మళ్ళీ టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి ఎగ్జిట్ పెట్టారు. ఇక్కడ నుంచి ముందటికి రాగానే మనకు ఆపోజిట్లో ప్రసాదం కౌంటర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ లైక్ లడ్డు, పులిహోర ఇక్కడనైతే మనకు దొరుకుతాయి. ఇదే అండి మన మెయిన్ ఎంట్రీ. తర్వాత కొంచెం ముందడికి రాగానే ఎగ్జిట్ అయితే వేశారు. ఇంతకుముందు చూపెట్టింది ఎంట్రీ, ఇది ఎగ్జిట్ అన్నమాట. ఎగ్జిట్ రాగానే ఆపోజిట్లో మనకు ప్రసాదం దొరుకుతుంది, లడ్డు కానీ పులిహోర కానీ.